సూపర్ కట్టేవరా. ఏంటి ప్రిన్సిపల్ కూడా సైడ్ ఇన్కమ్ ఉంటాయంట్రా? చిచే అలాంటిదేం లేదు. బ్యాంక్ లోన్ రా, నెల నెల వాచిపోతుంది. ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి, అది రూలు. తమ్ముడు మన స్పీడ్ గా ఉన్నాడు. ఆ స్పీడే నన్ను ఇలా నిలబెట్టింది అక్కే. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ హౌస్. బాగుందా? ఎందుకు బాగోదురా, అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళం. ఇదంతా బోనస్ కింద లెక్క. సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది, అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని. ఊరుకో, మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి? నా మాట సంగతి నీకు తెలీదా? బాగా కష్టపడితే జస్ట్ పాస్. నువ్వేదో ఒక లాంగ్వేజ్ సెర్చ్ చేయరా. పోనీ ఇంగ్లీష్ చెప్పిన ఇంగ్లీష్, పోయమ్స్, పోయట్రీ, రొమాన్స్. బొంద పోయిమ్స్ పోయిటరీ రెండూ ఒకటే. ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో. కొన్ని సర్లే వదిలే. హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది, నీకు హిందీ వచ్చా? ఉప్పెన ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా. ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయాం. దేవుడా, ఆ పెద్దాడి పని అయితే తొందరగా పూర్తయితే బాగున్నాను. వీడిని భరించడం చాలా కష్టంగా ఉంది. దేవుడు అంటే గుర్తొచ్చింది, ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా? కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా? అంటే ఎక్కువ అమ్మాయిలు వచ్చే బాగా కలరింగ్ ఉన్న టెంపుల్. ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి? గాడ్, యు ఆర్ ఫెంటాస్టిక్, ఐఎమ్ రొమాంటిక్. ఎంతసేపు అలా ఉంటావే, చెయ్యటవు. అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి? పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. నాన్నగారు బాగున్నారా వినమ్రా? బాగున్నారండి. వినమ్రా ఏంటో కాస్త ఈ దీపం తీసుకెళ్ళి ఆ నందీశ్వరుడి దగ్గర పెట్టమ్మా. హలో, దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ. తప్పకా ఏమండే, దర్శనం బాగా జరిగిందా? కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి. ఆగండి, మీ పేరు రాదా? కాదా? సీత, గీత, జ్యోతి, శాలిని, హేమల్ని. ఏమండి, మీరేదో వంకతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంగుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? పో నేను చెప్పనా? ఇందాక ఫస్ట్ టైం నేను చూసాను చూడు, అప్పుడే. ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు? అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లేదు అనుకోండి, నేను తెగ ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీదే ఉందనుకోండి, అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి 888 555. నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రెండోసారి కనిపిస్తే 3 ముళ్ళు వేసేస్తాను. శ్రీరామచంద్ర, ఈ పిల్ల తయారయ్యేసరికి పొద్దు ఊగేటట్టుంది. అమ్మా దేవి, దేవి, ఫస్ట్ బెల్ కొట్టడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. వస్తావా? లీవ్ లెటర్ రాసిస్తావా? వచ్చేస్తున్నానన్నా. మరి రా. మరి ఏమిట్రా దాన్ని అలా కంగారు పెడతావు? ఏదో పంతులమ్మైందని మాటే గాని పసితనం పోలేదురా. 10 నిమిషాలు ఆలస్యమైతే ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోతాయా? అయినా నువ్వు హెడ్ మాస్టర్గా ఆ మాత్రం సమర్థించుకోలేవు. సరే గాని ఒరే అబ్బాయి, ఇదిగో ఈ బొమ్మలేంటో చూడరా. జీవంతోని శరీర పుష్టికి ఒక ఔషధం. ఈ ఔషధం తాగితే ఇట్ట అయిపోతారా? ఆహా, మగాడంటే ఇట్ట ఉండాలిరా, కండలు తిరిగి. నీకు కూడా బాటిల్ తెచ్చిపెట్టమంటావేంటమ్మా? నాకెందుకురా చచ్చిపోయే ముసలిదానికి. కానీ ఒక బాటిల్ తీసుకురారా, నా మనవడితో తాగిస్తా. రారా బాబు రా, నీకు 100 ఏళ్ళ ఆయుష్. అల్లుడు, నీ బలం పెరగడం కోసం మీ అమ్మమ్మ ఒక టానిక్ తీసుకొచ్చేయమంటుందయ్యా.
స్కూల్ కి టైం అవుతుంది, ఇంకా బయలుదేరలేదే మావయ్య. ఏం చెప్పను, ఇందాక నుంచి పిలుస్తూ ఉంటే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటుందే గాని బయటికి ఊడి పడుతున్నాయి మరదలు. చాలే ఊరుకోరా. ఒరే బాబు, నువ్వు లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందో చూసి దాన్ని రమ్మని చెప్పు. నేను లాక్కొస్తానున్నామమ్మా. సార్ ఏంటి డబ్బులు? ఓ డబ్బులండి. అయ్యో 100 ఉందాయా? 10 గంటల తర్వాత ఇస్తానులే. సార్ ఒకసారి నోట్ ఇవ్వండి సార్. ఎందుకు? గాంధీ గారు నవ్వుతున్నా లేదో చూసిస్తారు. సరే త్వరగా చూసివ్వు. నవ్వుతున్నారండి. 100 చూసిస్తానని తీసుకెళ్తానంటే చిల్లలేదు సార్, 90 రూపాయలే కదా, తర్వాత తీసుకోండి. ఓ మేధావులకే మేధావుని నన్నే మోసం చేద్దామనా? మర్యాదగా 100 ఇచ్చాయి. సరే సార్, 100 చిల్లర మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, అందుకని ఒక పని చేద్దాం. ఏంటది? ఓ చిన్న పందెం వేసుకుందాం, ఎవరు గెలిస్తే 100 ఆల. ఒరే అపర మేధావితో పందెమా? ఓడిపోతావు పిచ్చోడా, ఆలోచించుకో. నేను ఓడిపోయినా పర్లేదు సార్, తెలివైనరు మీరు ఓడిపోకూడదు. నేను ఓడిపోవటం కల్లో కూడా జరగని మాట కానీ పందెం ఏంటో చెప్పు. ఏం లేదండి, మీరు నన్ను కొట్టాలి, దెబ్బ మీకు తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుతురా పిచ్చోడా, నాకెలా తగులుద్ది? మరి పందెం అంటే అదే కదా. అంతేనా? అయితే కాసుకో. ఎక్కడ ఉండండి సార్, ఉండండి. గురుగారు మళ్ళీ చెప్తాను, దెబ్బ మీరు కొట్టాలి, మీకు దెబ్బ తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుద్ది. ఎక్కడ కొట్టాలో చెప్పు. గురుగారు దెబ్బ మీకు తగులితే బాధపడకూడదు. అవతల ఖర్చు పని ఉంది, ఎక్కడ కొట్టాలో చెప్పు. ఈ చేతి మీద కొట్టండి సార్. ఇక్కడ కదా, కాసుకో కాసుకో కాసుకోరు. అబ్బో కొంచెం పక్కకి సైడ్ ఇవ్వండి సార్. అబ్బో అందుకని ఇది 100 దెబ్బ. నమస్తే జీ. అమ్మో వీడొస్తున్నాడే, రా బిడ్డ నీ సంగతి చెప్తా. భయ్యా భయ్యా మనం వచ్చిన పందెం వేసుకుందామా? రెడీయా? రెడీయా? అయితే నువ్వు నన్ను కొట్టాలి. అంత తప్పు పని చేసా భయ్యా? అబ్బే తప్పు కాదన్నా, మరి అదే పందెం అంటే. నువ్వు నన్ను కొట్టాలి, దెబ్బ నాకు తగలాలి కానీ నీకు తగలకూడదు. మరి అదే తెలివి తక్కువారంటే, దెబ్బ నీకు నేను కొడితే నీ తగులుతుంది, నాకెందుకు తగులుతుంది? నేనంతే అనుకున్నాను లేరా. ఇంతకు నువ్వు పందానికి రెడీయా? రెడీ. ఇంతకి పందెం చెప్పు. పందెమా? ఇదిగో ఇక్కడ కొట్టాలి, ఇక్కడ ఈ చేయి మీద కొట్టాలి. అది ఓకే, నేను పెడతాను. నేల కరెక్ట్. అన్నయ్య నేల బాగోలేదు, ఈ చెయ్యిని ఎక్కడ పెడతా? ఎక్కడ పెట్టుకుంటావు? ఇగో ఇక్కడ పెడతా. అక్కడ నువ్వు కొట్టుకో. ఓకే, కొట్టుకో కొట్టుకో. ఇగో అన్న, దెబ్బ నాకు తగలాలి, నీకు తగలకూడదు. అచ్చి మరి. ఇదిగో దెబ్బ తగలాలి, నువ్వు ఏడవు. ఓకే, ఇక కొడుకో. బాగా నువ్వు మళ్ళీ కలుగుతావు కదరా, అప్పుడు చెప్తానే పని. అయ్యో నేను ఎటు వెళ్తున్నాను ఏటో. చిచ్చి చచ్చా తూతూ. ఏంట్రా తెలుగులో ఒత్తు నేర్చుకుంటున్నావా? కాదురా, ఇవన్నీ నేను తిట్టే సౌండ్స్ అన్ని చెప్పి అద్దె డ్రెస్ ఇచ్చి మరీ పంపిస్తే ఇంటర్వ్యూకి వెళ్లకుండా తిరిగి వస్తావా? ఏం చేయనురా, పాపం అతనికి ఉద్యోగం చాలా అవసరం అంట. నేను వెళ్ళకపోతే అతనికి ఉద్యోగం వస్తుంది. ఓహో, బతిమాలితే కాదనలేకపోయాను. కాదనలేకపోయావా? ఈ కాదనలేకపోవడం వీక్నెస్ ఏమిటా నీకు? వీక్నెస్ కాదురా, గ్రేట్నెస్. నీ బొంద, ఈ కాదనలేకపోవడం ఎప్పుడో ఒకప్పుడు నీ కొంప ముచ్చుందిరా. ఏమండి, బస్సుకు టైం అవుతుంది. నువ్వు పదవే, నేను లాక్ చేసుకొస్తాను. ఒరే, మా ఆవిడ్ని ఊర్లో డ్రాప్ చేసి రావాలి, నేను తాళాలు వేసుకోవాలి, నువ్వు పద. ఓకే, ఈ అద్దె బట్టలు మాత్రం లాండ్రీలో కూడా మర్చిపోకు. వస్తాను. సుధా ఉద్యోగం వస్తే గానీ జీతం రాదు, జీతం వస్తే గానీ రూమ్ తీసుకోలేను. నువ్వు ఎలాగో ఊరికెళ్తున్నావు కాబట్టి నువ్వు వచ్చే వరకు నీ ఇంట్లో ఉంటాను రా. నా ఇంట్లో? ప్లీజ్ ప్లీజ్ రా, తర్వాత రూమ్ తీసుకుని వెళ్ళిపోతాను రా. ప్లీజ్ రా, కాదనరా ప్లీజ్. నువ్వు ఎంతగా బతిమాలుతున్నావు కాబట్టి కాదం లేకపోతున్నాను. ఏంటి ఈ కాదం లేకపోయి చెప్పు నాకట్టుకుంది? సర్లే, ఇంత తాళాలు. ఒరే, ఇంట్లో ఉన్నావు కదా అని తిరిగి తొంగోక ఉద్యోగం కోసం ట్రై చేయి, సరేనా? అలాగేరా. ఓకే, థ్యాంక్స్.
నో గుడ్ 10:30 బాయ్ మోడల్ కలిసి రాలేదా? రాలేదండి. అయితే వెళ్ళిపో. ఏమండే కేరళంబ గారు, మీరు మాట ఇలా వస్తారా? ఏమండే మిమ్మల్ని టైపిస్ట్ బాబు గారు, సాయంత్రం 4 గంటలకే మీటింగ్. ఫోటోలు తీయాలి, డెవలప్ చేయాలి, ప్రింట్లో వేయాలి. మోడల్ గర్ల్స్ ఇంకా రాలేదు. అందువల్ల ప్లీజ్ మీరు ఒకసారి స్టూడియోలోకి వస్తారా? ఏం భయం లేదండి, మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా మంది మోడల్ గర్ల్స్ కన్నా 100 times బెటర్. కమ్ కమ్. ఐఎమ్ ఆర్ట్ డైరెక్టర్ కేకే స్పీకింగ్. కమ్ ఆన్ ప్లీజ్ కమ్. वाह शाबाश क्या बात है लवली वन मोर मैडम अमेసం లేకుండా ఏమయ్యా ఆర్టు నిజంగా చెప్పు ఈ పిల్ల నీకేమవుతుంది ఏమిటో చూపు నువ్వు చెప్పు చూసావా ఆ పిల్ల ఎలా హడలి గడగడలాడిపోతుందో ఆ పిల్ల ఎవరనుకున్నావు ఇక్కడ టైపిస్ట్ అంతేగాని సినిమా స్టార్ కాదు నువ్వు ఫోటోలు తీయడానికి మోడల్స్ రాలేదు టైం లేదని అవదా మానే అంతేగాని కీచకుండా పరాయి పిల్లని చెంగొట్టుకు లాక్కొస్తావా పరాయి ఉందండి మన ఆఫీస్ లో పనిచేసే ఆవిడ వివాహిత ఇంకొకటి పెళ్ళాం గుర్తుంచుకో నువ్వు పోదమ్మా పని చూసుకో చూడు శ్రీమన్నారాయణ పెళ్ళాం పిల్లలు ఉన్న మేము లేటుగా వచ్చామంటే దానికి ఒక కారణం ఉంది. పెళ్లి పెటాకులే నువ్వు లేటుగా వచ్చావంటే దానికి కారణం ఏంటంటావు? చూడు శ్రీ, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నన్ను మిస్సెస్ ని చేసుకో, నువ్వు టైం మిస్ కాకుండా బ్యాంకుకి వచ్చేలా నేను చూసుకుంటాను. మిస్సెస్ చేసుకోవడానికి నాకు కావాల్సింది పద్మిని జాతి స్త్రీ, నీలాంటి హస్తిని జాతి స్త్రీ కాదు. ఏమిటి నువ్వు హస్తిని జాతి స్త్రీవా? చైతే చంప పొగులుద్ది. అకౌంట్ క్లోజ్. శ్రీమన్నారాయణ నువ్వన్నీ లేటేనయ్యా. ఆఫీస్ టైంలో డ్యూటీ మర్చిపోయి అందరూ ఆ మోహిని వెనకాల పడుతుంటే నువ్వేమిటయ్యా చెక్కు మర్చిపోతావు? చెక్కు కదయ్యా బాబు, అది పెద్ద డ్రాఫ్ట్. నాకు ఈ చెక్లు డ్రాఫ్ట్లు అవసరం లేదు. నా కాబోయే భార్య మొహం తప్ప నేను ఇంకొకరిని చూడను తాకను. ఆ భార్య కూడా ఎవరు నిర్ణయించాల్సింది నేను కాదు, మా అమ్మ. అమ్మా అమ్మా అమ్మ అంటారంటే బాబు. అవును, మా అమ్మ ఒక దేవత. ఆవిడ చెప్పందే నేనే పని చేయను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం